నమస్తే, వెల్కమ్ టు నేషన్ టుడే. నేను మీ కామారం వెంకటేష్. మిత్రులారా, బీసీ రిజర్వేషన్ల గురించి నిన్న మొన్నటి వరకు హంగామా జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమో మేము బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పేసి జీఓఎంఎస్ నంబర్ 9ని తీసుకొచ్చింది. కొంతమంది కోర్టుకు పోయారు. వాళ్ళు కూడా రెడ్డి సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో ఇంకా అది నడుస్తున్న క్రమంలో మరికొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కనీసం అది పరిశీలించకుండానే వాళ్ళ పిటిషన్ మొత్తం డిస్మిస్ చేసి పడేసింది. ఎందుకోసం అంటే మీరు హైకోర్టులో అది ఉండగానే మళ్ళీ మా దగ్గరికి ఎందుకు వచ్చారు, ఇంత దూరం రావాల్సిన అవసరం లేదని చెప్పారు. ఓకే, హైకోర్టులో కూడా దానిపైన వాదోపవాదాలు జరిగాయి. చివరికి అదేమైపోయింది, ఇక్కడ కంప్లీట్గా జీవోని రద్దు చేసి పడేసి ఎలక్షన్ని రద్దు చేసి పడేసింది. ఎందుకోసం జరిగింది ఇదంతా మనందరికీ తెలుసు. భారతదేశానికి రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. భారత రాజ్యాంగం చాలా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఇది. ఈ రాజ్యాంగంలో అందరి హక్కులను పొందుపరిచారు. ప్రజాపాలన ఏ విధంగా చేయాలి, ఎలా ఉండాలి, సెంట్రల్ ఏంటి, స్టేట్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. సెంట్రల్కి ఏం హక్కులు ఉన్నాయి, స్టేట్కి ఏం హక్కులు ఉన్నాయి, పార్లమెంటు ఉభయ సభలకి ఏం హక్కులు ఉన్నాయి, ఇక్కడ విధాన పరిషత్, విధాన సభకి ఏమున్నాయి అసలు రైట్స్ అనేటివన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఎవరైనా కూడా, ఏ పాలకులైనా కూడా, ఏ పార్టీ వారైనా కూడా భారతదేశ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సూత్రాలను అమలు చేయాలి, అంటే అనుసరించాలి. అది పరిస్థితి. మరి దీనికి ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, బీసీల కోసం బీసీల జనాభాను లెక్కించారు. బీసీల జనాభా లెక్కిస్తే 42% వచ్చింది. 42% వస్తే 42% ఇంకా రిజర్వేషన్ ఇచ్చేస్తామా? 42% ఉన్నారు, 42% రిజర్వేషన్ వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి తీర్మానం చేసి పంపించారు. కానీ దానికి నిబంధన, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి. ఏంటది? 50%కు దాటకుండా రిజర్వేషన్లు ఉండాలి అనేది ఇక్కడ నిబంధన. మరి వీళ్ళకందరికీ తెలియదా? ముఖ్యమంత్రి గారికి తెలియదా? వాళ్ళ సలహాదారులకు తెలియదా? తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే మేము 42% రిజర్వేషన్ ఇవ్వమని మేము రెడీగా ఉన్నాం, ఇక కేంద్రమే ఇస్తలేదు, ఇక అక్కడ రాష్ట్రపతి కానీ ఇక్కడ గవర్నర్ కానీ ఆమోదిస్తలేరు అని చెప్పేసి వాళ్ళ మీద దొబ్బడానికి, ఏదో తోసేయడానికి ప్రయత్నం జరిగింది. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రతి ఒక్కరి లోపల మేధావులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కాన్స్టిట్యూషన్ తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద న్యాయ నిపుణులు ఉన్నారు. అలాంటి ఈ సందర్భంలో ఇక మేమేదో చేద్దామని ఇస్తేమి ఆ కేంద్రం అడ్డుకునే అంటే వినే పరిస్థితిలో లేరు. సరే, ఇంతటితో సీన్ కట్ చేస్తే ఏమైంది? ఇప్పుడు ఏం చేయాలి? ఒక 4 వారాల లోపల కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది సుప్రీంకోర్టు, అది హైకోర్టు. ఓకే, ఇక సుప్రీంకోర్టు వరకు పోలేదు, అక్కడి నుంచి వచ్చేసింది. కానీ హైకోర్టు చెప్పింది ఆ 4 వారాల తర్వాత 2 వారాల లోపల మళ్ళీ వాళ్ళకు రీకౌంటర్ దాఖలు చేయాలి. ఎవరైతే అపోజిషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు రీకౌంటర్ దాఖలు చేయాలి. ఇట్లా 6 వారాల్లో ఈ కార్యక్రమం. మరి అంతవరకు నోటిఫికేషన్ వచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ కానీ ఇంకా రకరకాల ఇవన్నీ వ్యవహారాలన్నీ ఏమైపోయినాయి? జీఓఎంఎస్ నంబర్ 9 రద్దు అయిపోయింది. అది కంప్లీట్గా లేనేలేదు. ఇక దాని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఏంటి తక్షణ కర్తవ్యము? ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఆలోచనలో పడిపోయింది, అయోమయంలో పడిపోయింది. ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని. మరి ఇప్పుడు నెక్స్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్టుకు పోతే కూడా ఎన్నికలు అయితే జరగాలి. ఎందుకోసం ఎన్నికలు జరగాలంటే ఇప్పటికే ఎన్నికలు జరగాల్సింది ఇప్పటికీ సంవత్సరం దగ్గర వస్తుంది. ఈ జరగాల్సినటువంటి ఎన్నికలు జరగక ఎక్కడక్కడ అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. మరి ఏం చేస్తారు అధికారులు?
ఈ మధ్య నాకు ఎవరో ఒక అధికారి కలిశారు. ఏమంటారంటే, నాకు ఆ బల్బు లేనికే ఒక పంచాయత్ సెక్రటరీ ఊర్లో బల్బు వేయడానికి డబ్బులు లేవు, ఉద్దరనేమో ఇవ్వరు. ఏంది పరిస్థితి? నిజంగా చాలా ఘోరం అనిపించింది నాకు. అరే ఇదేంది నాకు అర్థం కాదు. బల్బులు వేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవంట. ఇది వాస్తవం కాదా? మీ గ్రామ పంచాయతీల్లో మీ సెక్రటరీలను అడిగి తెలుసుకోండి. మరి ఫండింగ్ వస్తుందా ఎక్కడి నుంచైనా? ఇంకా ఎక్కడ వస్తుందండి? అంటే ప్రజాప్రతినిధులు ఉండాలి. వాళ్ళని అడగడానికి ప్రజలు వెళ్తారు. వాళ్ళకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా అభివృద్ధిలో ముందుకెళ్ళడానికి ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పనిచేస్తారు. మరి ప్రజాప్రతినిధుల ఎన్నికలు ఇప్పటివరకు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు జరగలేదు. మరి ఏమైతే దీని ద్వారా ప్రజాభివృద్ధి కుంటుపడిపోతుంది, ఎక్కడెక్కడనే ఉంటుంది. కాబట్టి వెంటనే ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ కూడా ఏమొస్తాయంటే ఇమీడియట్గా ఎన్నికలు నిర్వహించమని చెప్పి వస్తాయి. మరి అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? తప్పకుండా పాత పద్ధతిలో ఉన్నటువంటి రిజర్వేషన్లని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఈ బీసీలంతా అప్పుడు ఏం చేస్తారంటే, ఇక మాకు రిజర్వేషన్లు, మా జనాభా ఎంత ఉంది, మీరెంత ఇస్తున్నారని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారంటే జనరల్ కేటగిరీలో కూడా వాళ్ళు పోటీ చేసి గెలవడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతాయి, గెలుస్తారు కూడా. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంటుంది. కాన్సెప్ట్ అంతా ఇప్పుడు ఏముంది, బీసీలంతా ఒకటి కావాలని చెప్పేసి. అవునా కాదా? మీరు ఆలోచన చేయండి. ఇదే జరుగుతుంది చూడండి. ఇక ఎందుకోసం అంటే ఈ జీవోలు ఎన్నికలు రద్దు అయిపోయినాయి. మళ్ళీ ఖచ్చితంగా ఎన్నికలు జరపాలంటే నెక్స్ట్ జరిగేది ఇదే. అయితే అప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి ఆలోచించినట్లయితే, ఇప్పుడు మళ్ళా ఈ ఏదైతే రిజర్వేషన్లు అమలు చేయాలి, రిజర్వేషన్ల అది మార్చాలి అంటే అప్పుడు ఏం చేయాలి? రాజ్యాంగ సవరణ జరగాలి. అది కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు మిత్రులారా, ఏదైనా కానీ రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఓన్లీ కేంద్రానికి సంబంధించి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులారా ఆలోచన చేయండి. ఇది కేంద్రము అంటే అది కేంద్రం అంటే కేంద్రం ఈ టక్మని చేసేద్దాం పోండి అనికి లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఏముంది అంటే కేంద్రానికి బీసీల మీద ప్రేమ లేదా? బీసీల మీద ప్రేమ ఉంది, ఎస్సీల మీద ప్రేమ ఉంది, అందరి మీద, మైనార్టీల మీద ప్రేమ ఉంది, అందరి మీద ప్రేమ ఉంది. వాళ్ళది కూడా రాజకీయ పార్టీ కాబట్టి అందరికీ అందరి ఓట్లు కావాలి. కాబట్టి ఎవరు కూడా వ్యతిరేకించరు. కానీ రాజ్యాంగంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి, ప్లస్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. 50% అయితే ఆ లిమిట్ ఉందో అది దాటొద్దు రిజర్వేషన్లు అనే నిబంధన ఉంది. కాబట్టి దాన్ని ఎవరు అధిగమించలేరు. అర్థమైంది కదా? కాబట్టి ఎన్నికలు పాత పద్ధతిని జరగవచ్చు అని నా అంచనా. అప్పుడేమవుతుందంటే ఆల్రెడీ బీసీ ఉద్యమం వైపు వెళ్తున్నారు. బీసీలంతా ఒక్క తాటిపైకి వస్తున్నారు. ఈ రాష్ట్రం లోపల ఏ పార్టీ వచ్చినా అగ్రకులాలు, అగ్రవర్ణాలదే ఉంది. ఇక బీసీలు మేము ఇంతమంది ఉన్నాము, మాకు రాజ్యాధికారం వద్దా అని చెప్పేసి బీసీలో ఉద్యమము ప్రారంభం కాబోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే వచ్చే ఏ ఎన్నికలు ఉన్నా కూడా బీసీలంతా ఒకటవుతారు. బీసీలు, ఎస్సీలు అప్పటి నుంచి ఇదే ముత్తుకుంటున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కనుక ఒక్కటైతే రాజ్యాధికారం అదే వస్తుంది, 100% వస్తుంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిస్తే ఫినిష్, ఎవరు అనుకుంటే వాళ్ళు. కాకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీలని ఒక్కటి కానియరు కదా మన సోదరులు, రాజకీయ నాయకులు. కాబట్టి ఇప్పటి వరకు అది అలాగే కొనసాగుతుంది. డివైడ్ అండ్ రూల్ పాలసీ, ఇట్స్ ఎ బ్రిటిష్ పాలసీ. బ్రిటిష్ వాళ్ళు కూడా భారతీయులను ఉద్యమం వైపు వెళ్తే జాతీయ స్వాతంత్ర సంగ్రామం ఏదైతే ఉండేనో అప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఉద్యమకారులను అందరినీ కూడా అప్పుడు ఏం చేసిండ్రు? డివైడ్ అండ్ రూల్ పాలసీ. అంటే
కాస్టిజం పేరుతోన దాని పేరుతోన డివైడ్ చేసిర్రు. కొంతమందిని దగ్గర తీసుకోవడం, కొంతమందిని దూరం చేయడం, ఇట్లాంటి పాలసీ చేసిర్రు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఎవరైనా ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఎక్కువ జనాభా ఉన్నారు, మీతో చాలా శక్తి ఉంది, మీ ఓటు మీరు వినియోగించుకుంటే మీరు రాజ్యాధికారం సాధించవచ్చు అని ఎవరైనా చెప్తారు? ఏ రాజకీయ నాయకులైనా చెప్పరు. అది మనోళ్ళు గ్రహించరు. వీళ్ళ కులాలకి వీళ్ళకి మధ్యనే కుమ్ములాటలు ఇవే నడుస్తుంటాయి ఎప్పుడు. వా వాడు ఎక్కువ కాదు, వీడు తక్కువ కాదు, వీళ్ళకు దిమాగ్ పనిచేయాలి. అందరూ ఒక్కటైతే ఓటేసుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు. ఎందుకారు? కానీ మనం అట్లాంటి ఆలోచన మనకు లేదు కదా. చూద్దాం. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది. ఇక బీసీలు, వీలైతే ఎస్సీలు, అందరూ ఉద్యమకారులు కూడా ఒకటైతారు, పిలుపునిస్తారు. చాలా కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది ప్రభావితం చేస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే వచ్చే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఈ మళ్ళీ కౌంటర్ దాఖలు చేస్తుంది కదా హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత కోర్టు ఏం చెప్తుంది, హైకోర్టు ఏం చెప్తుంది, వీలైతే మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, అది ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం దాని గురించి రిజల్ట్ మనకు అర్థమవుతుంది. ఇంకా ఆ రోజే తెలుస్తుంది. ఈ కౌంటర్లు ఇవన్నీ దాఖలు చేసిన రీకౌంటర్ అవి అయిన తర్వాత హైకోర్టు లేకుంటే మరి ఇంకెవరైనా సుప్రీంకోర్టు ఫైనల్గా డిసిషన్ ఏం చేస్తుంది, ఎన్నికలు నిర్వహించాలి పాత పద్ధతిని అన్నది అనుకో, ఇక పడే పిడి. ఇక ఏం చేయలేరు. ఇక బీసీలు, ఎస్సీలు వీళ్ళందరూ ఒక్కటవుతారు. ఖచ్చితంగా జనరల్లో కూడా పోటీ చేస్తారు, గెలుస్తారు. ఇది మిత్రులారా, చూస్తూ ఉండండి, ఇదే జరగబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మిత్రులారా. దయచేసి నా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, కామెంట్ చేయండి ప్లీజ్. మీరు సలహాలు సూచనలు ఏమని చేసినా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ధన్యవాదాలు. నమస్తే.